అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. సంధ్య, ఎక్కడ వస్తువులు అక్కడ పడున్నాయి, చూసుకోవాలి కదా. నాకు యాక్సిడెంట్ అయిన రోజు నుండి భారం అంతా నీపై పడింది. నువ్వు నీ పుట్టింటి మొహం చూసి కూడా చాలా కాలం అయింది. వాళ్ళకి నేను చూడాలని ఉంటుంది కదా. కొన్ని రోజులు వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా? నేను మంచి రోజులు రాగానే వచ్చి తీసుకొస్తాను. అంతవరకు మీ పుట్టింటికి వెళ్తావా? సారీ అండి, నా మొహం చూసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడానికి మీకు మనసు రావడం లేదు కదా. నాకంతా తెలుసండి, నేనంతా విన్నాను. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతేనే అత్తయ్య ప్రాణాలు నిలబడతాయంటే నేను ఆనందంగా వెళ్ళిపోతానండి. ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాను. కానీ వెళ్లే ముందు ఒక మాట చెప్తానండి. అసలు ఏం జరిగింది, ఎందుకు నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, ఈ విషయాలన్నీ మీతో చెప్పాలని ఉంది. కానీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. మీరేమో అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. నాకు నా జీవితం ఎక్కువ, వింధ్య జీవితం ఎక్కువ అంటే నేను దాని వైపే నిలబడతాను. దాన్ని కాపాడుకోవాలా, నన్ను కాపాడుకోవాలా అనే పరిస్థితుల్లో నేనే బలైపోతానండి. అత్తయ్య గారు బాధపడ్డంలో తప్పు లేదు. ఆవిడ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఆవిడ నా మొహం చూడ్డానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు. నేను వెళ్ళిపోతానండి. మీరు మాత్రం బాధపడద్దు. మిమ్మల్ని అలా చూస్తూ వెళ్ళడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఏవండి, నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మితే చాలు. ఈ కట్టె కాలే వరకు ఈ సంధ్య ఏ తప్పో చెయ్యదు. పరాయి మగాడి నీడ కూడా నా మీద పడనివ్వను. ఈ జన్మకు మీరే నా భర్త, నా దైవం, నా సర్వస్వం, అన్నీ మీరే. నన్ను క్షమించు సంధ్య. అమ్మ ఎన్ని చెప్పినా, ఎవరు ఏం చెప్పినా నా భార్య ఏ తప్పు చేయదని నాకు తెలుసు. కానీ మా చిన్నప్పుడే మా నాన్న చనిపోతే మా అమ్మ ఎన్నో కష్టాలు పడింది. చుట్టూ ఉన్న ప్రపంచం పొడుచుకు తింటున్నా మమ్మల్ని రెక్కల చాటున దాచుకొని పెంచింది. మా కోసం ఎన్నో చేసింది. మేమే ప్రపంచంగా బ్రతుకుతుంది. అలాంటి మా అమ్మ ముఖ్యమా, లేక నువ్వు ముఖ్యమా అంటే
నేను మా అమ్మ వైపే నిలబడతాను. నాకు నువ్వంటే ఇష్టమే కాదు, ప్రాణం. కానీ నీకోసం అమ్మని వదులుకోలేను. నన్ను క్షమించు. చాలా మంచి విషయం అండి. భార్య కోసం తల్లిని వద్దనుకుంటే మీరు స్వార్థపరులయ్యేవారు. కానీ తల్లి కోసం భార్యని వదులుకుని ఒక గొప్ప వ్యక్తిగా నిలిచారు. ఈ రోజుల్లో మీలాంటి కొడుకు ఉండడం ఆవిడ అదృష్టమండి. నేను వెళ్ళిపోతాను. మా పుట్టింటికి వెళ్ళాక ఏంటి నీ భర్త రాలేదు, ఏం జరిగింది అని చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు నా వంక తేడాగా చూస్తూ అడుగుతారు. అయినా పర్లేదు. వాళ్ళందరూ అనే మాటలు, చూసే చూపుల కంటే తప్పు చేసిన మనిషిలా ఈ ఇంట్లో తిరగడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఏమండి, ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నలే మిగిలినారే. అసలు నాకు అర్థం కాదు. అసలు నువ్వెవరు? నీకు వేరే పనేం లేదా? అయినా ఎంతసేపు మా గురించి ఆలోచన, నా గురించి డిస్కషన్. ఇక నువ్వు చేసింది చాలు, ఇంక బయలుదేరు. నేనేదో బాధలో ఉండి సమస్య ఏంటో తెలియక నిన్ను భరించాను, కానీ ఇంక భరించే ఓపిక నాకు లేదు. బయలుదేరు. ఏయ్, నేను బయలుదేరడం ఏంటి? ఎక్కడికి బయలుదేరాలి? ఇంటికి. హా? మీ ఊరికి పో. ఇదిగో బస్ టికెట్ కూడా తీశాను. నాకు బస్ టికెట్ తీసి నా లగేజ్ కూడా సర్దేశావు. నేను కూడా నీ లగేజ్ సర్దేసి పెట్టాను. బస్ టికెట్ కూడా తీశాను. నీకు నన్ను బాధ పెడితే వచ్చే ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నన్ను బాధ పెట్టి నువ్వు ఆనందపడ్డావు. ఇప్పుడు నిన్ను బయటికి పంపించి నేను సంతోషంగా ఉంటాను. మర్యాదగా నువ్వే వెళ్తావా, లేదంటే నిన్ను అభిమానించే మా అత్తయ్యతోనే గెంటించమంటావా? నువ్వెన్నెన్ని ప్రయత్నాలు చేసినా, కుప్పిగంతులు వేసినా ఈ ఇంటి కోడలు నేనే. ఎప్పటికీ ఈ ఇంట్లో ఉండేది నేనే. ఈ ఇంట్లో నుండి ఎప్పటికైనా వెళ్లాల్సింది నువ్వే కదా. అరే, ఎప్పుడో ఎందుకు? నీ వల్ల ఇంట్లో అన్ని సమస్యలే. నువ్వెప్పుడే వెళ్ళిపో. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. నా భర్తకేదో నూరిపోసి ఆయన్ని పొల్యూట్ చేసి నన్ను మిస్అండర్స్టూడ్ చేసుకునేలా చేసింది నువ్వే అయ్యుంటావు. ఇలాంటి పనులు నువ్వే చేస్తావు. చూడు, మర్యాదగా చెప్తున్నాను, రేపు ఉదయానికి నీ మొహం నాకు కనిపించకూడదు. గెట్ అవుట్. ఏదో మా బావ సారీ చెప్పాడని అంతా అయిపోయింది అనుకుంటున్నావు, కానీ నీ బిడ్డ రహస్యం నాకు తెలుసన్న సంగతి నీకు తెలీదు. ఈ విషయం బావ వదిలిపెట్టినా నేను వదలను, వదిలిపెట్టను.